హలో అండి. లాస్ట్ టైం నేనొక షార్ట్ అయితే పోస్ట్ చేశాను. 3 వీక్స్ ఈ టెంపుల్‌కి వస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అని జెప్పి. సో, నాకు ఆ షార్ట్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ కొంతమంది డౌట్స్ అడిగారు. అండ్ చాలామంది మేము ఈ టెంపుల్‌కెళ్ళాక మాకు పిల్లలు పుట్టారని చెప్పి కమెంట్ చేశారనమాట. సో, మీ అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పి నేను లాస్ట్ వీక్ అయితే ఈ టెంపుల్‌కెళ్ళాను. అండ్ ప్రాసెస్ వచ్చేసరికి టెంపుల్‌కి వెళ్ళే ముందు వేరే ప్లేస్‌లో మనకి మెడిసినల్ ప్లాంట్స్‌తో చేసిన జ్యూస్ అయితే ఇస్తారనమాట. సో, ఇందాక నేను మీకు ఒక బస్ స్టాప్ చూపించా కదా! ఈ బస్ స్టాప్ నేమ్ వచ్చి తొట్లవారిపల్లి. సో, ఇది మనకి రాయచోటు టు మదనపల్లి ఎళ్ళే రోడ్ ఉంటుంది కదా! ఆ రోడ్ మధ్యలో అయితే వస్తుంది. ఇక్కడ మనకి జ్యూస్ అయితే ఇస్తారు. మనము దిగిన వెంటనే అక్కడే ప్లేట్స్‌లో మనకి కొబ్బరికాయ అండ్ పూలు అమ్ముతూ ఉంటారు. సో, మనం అవి తీసుకొని లోపలికెళ్ళామంటే అమ్మవారిని పూజ చేస్తూ ఉంటారు. సో, అక్కడే అనమాట మనకు జ్యూస్ ఇచ్చేది. ఏదైతే మనం కొబ్బరికాయ తీసుకొని వెళ్తామో దాంట్లో మనకి ఆ జ్యూస్ అనేది పోసిస్తారు. సో, అక్కడ అది తాగేసాక మళ్ళీ మనం టెంపుల్‌కి వెళ్తామన్నమాట దర్శనానికి. అండ్ ఈ జ్యూస్ ఇచ్చేది ఓన్లీ సండే మాత్రమే ఇస్తారు. ఇన్‌కేస్ ఎవరైనా మీరు ప్లాన్ చేస్తూ ఉంటే ఓన్లీ సండేస్ మాత్రమే రావాలి. అండ్ 3 వీక్స్ రావాలి కంటిన్యూయస్‌గా ఎవ్రీ సండే. సో, సేమ్ అదే రోడ్‌లోనే కొంచెం ముందుకొచ్చారంటే మనకి టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్ లొకేషన్ చాలామంది అడిగారు. గూగుల్ మ్యాప్స్‌లో మీరు రెడ్డమ్మ కొండ, చెర్లోపల్లి నియర్ రాయచోటు అని కొట్టారంటే వస్తుందండి. అండ్ ఇది వచ్చేసరికి అన్నమయ్య డిస్ట్రిక్ట్. సో, టెంపుల్ లోపలికొచ్చాక కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఎక్కారంటే మీకు కోనేరు కనిపిస్తుంది. సో, ఎవరైతే అక్కడ జ్యూస్ తాగేసి వచ్చారో వాళ్ళు ఇక్కడ కోనేరులో మునిగేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి. సో, ఇక్కడ మీరు చూసారంటే చాలామంది మునుగుతూ ఉన్నారు. సో, ఇంకా అది అయిపోయాక కొంచెం పైకి ఎక్కామంటే మనకి పెద్ద బండ కింద అయితే టెంపుల్ ఉంటుంది. అండ్ టెంపుల్ ముందర మనకొక రాగి చెట్టు ఉంటుంది. సో, ఆ రాగి చెట్టు ముందర ఈ జ్యూస్ తాగిన వాళ్ళంతా వరపడాలి. అండ్ నేను అక్కడ వినింది ఏంటంటే ఎవరైతే ఎక్కువసేపు వరపడతారో వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుందని అయితే చెప్పారు. అండ్ ఇక్కడ మీరు చూసారంటే చాలామంది ఉన్నారు. అండ్ టైం పెరిగే కొద్దీ చాలామంది జనాలు అయితే వస్తూనే ఉన్నారు. సో, ఇక్కడ వరపడాక లోపలికెళ్ళి దర్శనం చేసుకున్నాక వాళ్ళు మనకు ఒక ముడుపు అయితే ఇస్తారు. దాన్ని ఇక్కడ చెట్టుకైతే కట్టాలన్నమాట. అండ్ ఇక్కడ వాళ్ళు అని చెప్పి ఒక ఫ్యామిలీ ఉందన్నమాట. వాళ్ళకి కొన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మవారు కలలో కనిపించి ఇక్కడ ఒక ఏరియాకి వెళ్ళారంటే అడవిలో మీకు కొన్ని ప్లాంట్స్ అవి కనిపిస్తాయి. సో, అవి జ్యూస్ చేసి జనాలకి ఇచ్చారంటే సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పి అమ్మవారు ఆ ఫ్యామిలీ వాళ్ళకి కల్లో కనిపించి చెప్పారంట. సో, అప్పటి నుంచి ఆ ఫ్యామిలీ వాళ్ళు కొన్ని జనరేషన్స్ ముందు నుంచి ఇవి చేస్తున్నారు. అండ్ వాళ్ళే ఇక్కడ లోపల టెంపుల్‌లో కూడా మొత్తము అమ్మవారి డెకరేషను, పూజ అవంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి అమ్మవారు సో, ఎంత అందంగా రెడీ చేశారో చూడండి. సో, మేము మా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ ప్రసాదం తెచ్చి ఉంటే ఇంకా అందరికైతే పంచేసాము. అండ్ ఇక్కడ వచ్చి మొక్కున్నాక పిల్లలు పుడతారు కదా! సో, వాళ్ళు చాలామంది ఉయ్యాలలు అమ్మవారికి గిఫ్ట్‌గా ఇస్తారనమాట. అండ్ ఆ ఉయ్యాలల పైన కూడా నేమ్స్ అవి రాసుంటారు. అండ్ చాలామంది పిల్లలు పుట్టాక వాళ్ళ నేమ్స్ ముందర అమ్మవారి పేరు యాడ్ చేసుకుంటారు. అండ్ ఇన్‌కేస్ నాకు తెలిసిందైతే ఇక్కడి వరకు అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేశాను అని అనుకుంటున్నాను. ఇన్‌కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. సో, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఓకే గైస్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.